ఇప్పటిదాకా యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, లేకపోతే ఇజ్రాయిలు హమాస్ యుద్ధం, లేదా ఇజ్రాయిలు లెబనాన్ యుద్ధం, లేదా ఇజ్రాయిలు హౌతీ యుద్ధం, ఇట్లాగా యుద్ధాలు నడుస్తూ వచ్చినాయి. యుద్ధాల కారణంగా కొన్ని రకాలైనటువంటి ఆయుధాల అమ్మకాలు కొనుగోళ్లు జరిగినాయి. అట్లాగే ఆహారపు రవాణా ఇవన్నీ జరిగినాయి, అమ్మకాలు క్రయ విక్రయాలు జరిగినాయి. ఇప్పుడు ఏం జరగబోతోంది? ట్రంప్ వస్తే యుద్ధాలు ఆపుతానంటున్నాడు. బట్ అసలు సమస్యల్లా ఒకటే ఉంది. ట్రంప్ ఏం చేయబోతున్నాడు అన్న దాని మీద అంతర్జాతీయ వాణిజ్యం ఆధారపడింది. ఎస్పెషల్లీ యూరప్ సమాజం వణికి చస్తుంది. ట్రంప్ లేకముందు బైడెన్ ఉన్నప్పుడు వీళ్ళ జోలికి వచ్చేవాడు కాదు. ఇక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు, అలాగే అమెరికాతోనూ వ్యాపారాలు చేసేవాళ్ళు $4 సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రంప్ వస్తే యూరప్ సమాజానికి కూడా థ్రెట్టే. ఇతర దేశాల నుండి వచ్చేటటువంటి ప్రతి దిగుమతి మీద సుంకాలు వేస్తాడు. చైనా, కేరళ లాంటి వాటికి ఎక్కువైతే యూరప్ సమాజానికి కూడా ఎక్కువ వేస్తాడు. కాకపోతే వాళ్ళంత కాకపోతే కొంచెం తగ్గిస్తాడు. కానీ అదే జరిగితే వీళ్ళ ఉత్పత్తులు ఇంకెక్కడ అమ్ముకోవాలో కూడా తెలియదు యూరప్ వాళ్ళకి. ప్రస్తుతం అమెరికాని అమ్ముకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఓ రకంగా గుండెలు అరచేతిలో పెట్టుకుని బితుకుమని బతుకుతున్నారు.